శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి ఈనాటి మంత్రం చెప్పే ముందు ఒక వేదములో ఉన్న ఒక సూక్తములో చిన్న మంత్రం చెప్తాను. ఈ మంత్రం కొన్ని ప్రత్యంగిర రుకుపారాయణములో ఆదర్వణ భద్రకాళి పరంగా కొన్ని వారాహి వీటిల్లో ఉంటూ ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించింది. ఈ మంత్రాన్ని చేసుకోవటం వలన ఈ మంత్రం విత్తనాలు మొలకెత్తటం ఎంత సహజమో అర్థమైందండి. శృతి ప్రామాణిక పరబ్రహ్మ జ్ఞానము తెలుసుకోలేని వారు ప్రతి జన్మలో ఏదో ఒక విత్తనముగా జన్మించి బీజముగా ఏదో ఒక ప్రాణికి ఆహారం అవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మంత్రం అనేది చేసుకోవటం వలన మళ్ళా జన్మలో అనేది మోక్షం అంటే విముక్తి లేక సుషుప్తి లేకపోతే ఆత్మజ్ఞానం కలిగే అవకాశం మీ యొక్క సాధనను బట్టి కలగవచ్చు. మీకు ఈ మంత్ర శబ్ద అర్థమును వేదం చదువుకున్న వాళ్ళ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి. ఈ మంత్రం అన్నమాట. ఇది కొన్ని శ్రీ సూక్తంలో ఉంటుంది, తర్వాత కొన్ని వాటిల్లో ఉంటుంది. దీన్ని వచ్చేసి ప్రత్యంగిర రుకుపారాయణలో కూడా ఉంటుంది. వర్షంతు దేవి భావరి దివోభ్రస్య విద్యుత రోహంతు ఇలా ఉంటుంది. అందులో కూడా దేనికి దాని భాష్యం చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే ఇది మాత్రం దేనికి ఇక్కడ వచ్చేసి దీనికి శ్రీ విద్యా గురు పరంగా ఓ మంత్రం ఉంటుంది. మీరు దీన్ని చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళా జన్మలో ఉన్నతమైన స్థితిగా పుట్టడానికి కానీ జన్మ లేకుండా కానీ అవకాశం ఉంటుందని ఆప్తవాక్యం. సరే, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం ఏంటంటే ఈ రోజున ఓం హ్రీం ఓం కయ్యేల ఐం హ్రీం ఐం సర్వకామప్రద ఐ విద్మహే ఐం క్లీం సౌహు హసకహల క్లీం హ్రీం క్లీం కల్పలతాస్మిక ఐ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. నేను ప్రతిరోజు చెప్తున్నటువంటివి ఏవైనా సరే శృతుల ప్రామాణికమైనటువంటివి. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అంటే సర్వవేదములు సర్వ ఉపనిషత్తుల సారం అన్నమాట. అది కొంతమంది బాగా జ్ఞానం ఉన్న వాళ్ళకి సారం అంటే ఏంటో అర్థం కాదు. కాబట్టి పామరుల నుంచి పండితుల వరకు సారం అంటే ఏంటంటే టీ బాగా కాగబెట్టి ఆ పొడి ఎట్ట బయట బారేస్తావు అందులో టీ డికాషన్ ఎలా దిగుతుంది ఆ సారాన్నే శ్రీ